వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 30వ తేదీ సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చందనోత్సవ కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో గోడకూలి 7 మంది భక్తులు మృతి చెందారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణకు ఆదేశించింది. అధికారులు అప్పన్నస్వామి ఆలయంకు వెళ్ళి అక్కడ విచారణ చేపట్టారు. గోడ ఎలా నిర్మించారు, భక్తులు ఎలా మృతి చెందారు, ఎందుకు గోడ కూలిపోయే పరిస్థితికి వచ్చింది, నాసిరకంగా ఏమైనా గోడ నిర్మించారా అనే విధంగా అధికారులు విచారణ చేపట్టారు. అయితే అధికారుల విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అక్కడ గోడ నిర్మించే సమయంలో ఆ గోడకు ఎలాంటి డిజైన్ లేదు, అసలు గోడ నిర్మించడానికి అనుమతి లేదు. అదే కాకుండా పునాది లేకుండా గోడ నిర్మించడంతో భారీ వర్షం కురవడంతో గోడ కింద గండి ఏర్పడి గోడ కూలిపోవడం జరిగింది. అనుమతులు లేకుండా, డిజైన్ లేకుండా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గోడ కూలి 7 మంది భక్తులు మృతి చెందారని ప్రభుత్వానికి విచారణ కమిటీ అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆలయ ఇన్ఛార్జి ఈవో సుబ్బారావుతో పాటు 6 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకుంది. వారిని సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు పెట్టి ఆయన్ను బ్లాక్ లిస్టులో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, అప్పన్నస్వామి ఆలయంలో చందనోత్సవ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఆ ఉత్సవాలను పర్యవేక్షించడానికి 5 మంది మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసింది. మరి ఈ 5 మంది మంత్రులు ఉత్సవాల సందర్భంగా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు అని విచారణ చేపట్టారా లేదా, మరి ఎలాంటి విచారణ చేపట్టకపోతే మంత్రులతో కమిటీ ఎందుకు వేశారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇప్పుడు గోడ కూలి 7 మంది భక్తులు మృతి చెందారు. ఈ పూర్తి బాధ్యత అధికారులపై వేసి ఆలయ ఇన్ఛార్జి ఈవో సుబ్బారావుతో పాటు 6 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాలను పర్యవేక్షించడానికి 5 మంది మంత్రులతో కమిటీ వేశారు కదా, మరి వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న కూడా ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వంపై చేసే విమర్శలు ఏంటంటే, అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు చెప్పారు, మరి గోడ కూలి 7 మంది భక్తులు మృతి చెందితే ప్రభుత్వానికి బాధ్యత లేదా, మంత్రులకు బాధ్యత లేదా అని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వంపై. మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారులదే బాధ్యత అంటూ ఈవోతో పాటు ఇంజనీర్లపై చర్యలు తీసుకుంది, బాగానే ఉంది. మరి మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఉత్సవాలు పర్యవేక్షించడానికి మంత్రులతో కమిటీ వేసినప్పుడు వారి బాధ్యత కూడా ఉంటుంది కదా. అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుందా లేదా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎంతసేపు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అక్కడ ఉన్న అధికారులపైనే నెపం వేసి వారిపై చర్యలు తీసుకోవడం తప్ప ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాలు బయటికి చెప్పడం లేదు. గతంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భక్తులు వెళ్ళి తొక్కిసలాట్లో 6 మంది వరకు మృతి చెందారు. అప్పట్లో కూడా అధికారులపైనే నిందలు వేసి పలువురు అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు అప్పన్నస్వామి ఆలయంలో గోడ కూలి 7 మంది భక్తులు మృతి చెందితే ఇప్పుడు కూడా అధికారులనే బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎలాంటి సంఘటన జరిగినా ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. అధికారులపైనే బాధ్యత మోపి వారిపైనే చర్యలు తీసుకుంటుంది అనడానికి సింహాచలంలో జరిగిన సంఘటనకు 7 మంది అధికారులు
సస్పెండ్ కావడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మాది బాధ్యత, మా మంత్రులపై చర్యలు తీసుకుంటున్నాము, లేదా దేవాదాయ శాఖ మంత్రిది పూర్తి బాధ్యత, ఆ మంత్రులను మేము హెచ్చరిస్తున్నాము, ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేశామని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. ఈ ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగేది ఇదే. చివరికి అధికారులు బలవుతారనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అప్పన్నస్వామి ఆలయంలో గోడ కూలి 7 మంది మృతి చెందారు. ఆ ఉత్సవాలు పర్యవేక్షించడానికి 5 మంది మంత్రులతో కమిటీ వేశారు. మరి ఇక్కడ మంత్రులది బాధ్యత లేకుండా అధికారులది మాత్రమే ఎలా బాధ్యత అయింది? కమిటీ వేసినప్పుడు మంత్రులు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, నాణ్యతతో గోడ నిర్మించారా లేదా నాణ్యత లోపం ఉందా, ఎప్పుడు నిర్మించారు, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ విచారించాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుందా లేదా ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఎక్కడైనా ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకోదు. ఏ సంఘటన జరిగినా అధికారులే బలి అవుతారు.